రమణారెడ్డి గారు ఉన్నారు. మరియు ఈరోజు ప్రతి సంవత్సరం లేక మాధవిరెడ్డి జరుపుకోవడానికి వచ్చారు. కావాలన్నా పాడతారా? పాడతాము. లాస్ట్ టైంగా పాడవద్దు. హ్యాపీ లాంగ్ లైఫ్ పాడండి. అందరు కూర్చోండి. కీర్తిశేషులు మాధవిరెడ్డి గారి 35వ జయంతి కార్యక్రమాన్ని మన పాఠశాలలో మనం నిర్వహించుకుంటున్నాం. వారి తండ్రిగా అయిన బివి రమణారెడ్డి గారు మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి డిసెంబర్ 31వ తారీఖున ఆయన కుమార్తె జయంతి వేడుకల్ని మన పాఠశాలలో నిర్వహిస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా వారు మన పాఠశాలలో మాధవిరెడ్డి గారి జయంతి వేడుకలు నిర్వహించడానికి ఇచ్చేశారు. మరి వారు మాధవిరెడ్డి గారి పేరు మీద మరి చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ సంవత్సరం మన పాఠశాలలో మన దివ్యాంగుల మధ్య ఆమె జయంతి వేడుకలు నిర్వహిస్తున్న సందర్భంగా వారిని కొన్ని విషయాలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. మనందరికీ తెలుసు బివి రమణారెడ్డి గారు గత సంవత్సరం మన స్నేహ సొసైటీలో గవర్నింగ్ బాడీ మెంబర్గా జాయిన్ కొంతకాలంగా మరి మనకి అసోసియేటెడ్గా మరి మన పిల్లలు కూడా చాలా సమయాల్లో వారు సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి వారు కుమార్తె అయినటువంటి మాధవిరెడ్డి గారికి ఆత్మకి శాంతి కలగాలని మరి మన పాఠశాల విద్యార్థుల తరపున సిబ్బంది తరపున నేను ఆ భగవంతుని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సత్యమణి గారికి మరియు ఊళ్ళో పనిచేసే టీచర్లకు పిల్లలకు చెప్పగలిగేది ఏంటంటే సరిగా మనం జీవితంలో కొంత సంపాదిస్తాము, దాని నుంచి కొంత మన సేవాభావానికి వినియోగిస్తే అదొక సంతృప్తి రాదు. ఆ ఆత్మసంతృప్తి కోసం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. సరే, మా అమ్మాయి లేనందుకు వీళ్ళందరూ ఆమెలో చూసుకుంటున్నాము. వీళ్ళు దీవించే దీవెనగా ఆమెకు మంచి చేస్తాయేమో, ఆమెకు
వెంట ఉంటాయని కోరిక.